20వ తారీఖున అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ట్రంప్ను కోర్టు దోషిగా తేల్చింది. కానీ ఎటువంటి శిక్షను కూడా విధించలేదు. అన్కండిషనల్గా డిశ్చార్జ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో ట్రంప్ ఎటువంటి శిక్షను ఎదుర్కోవడం లేదు. కానీ దోషిగా తేలిన తొలి అమెరికా అధ్యక్షుడిగా మాత్రం ఆయన చరిత్రను లిఖించబోతున్నారు. ఆయన చరిత్రకు ఎక్కబోతున్నారు. అసలేంటి ఈ కేసు అనే వివరాలు కూడా మనం చూద్దాం. ఈ కేసులో అసలు ఏం జరిగింది అని. పోర్న్ స్టార్కు కొంత అమౌంట్ను చెల్లించి డబ్బులు చెల్లించి తన మాజీ న్యాయవాది ద్వారా డబ్బులు చెల్లించి ఆ వివరాలను రికార్డుల్లో చూపలేదు అంటూ కేసు నమోదైంది. పోర్న్ స్టార్ ఉన్నారు స్మార్టీ డానియల్. ఆ పోర్న్ స్టార్తో ఏకాంతంగా గడిపి ఆమెకు డబ్బులు చెల్లించారు. ఆ చెల్లించిన డబ్బులకు సంబంధించి ఎటువంటి వివరాలను కూడా లెక్కల్లో చూపించలేదు అంటూ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ట్రంప్పై కేసు నమోదైంది. నిజానికి గత ఏడాది నవంబర్లోనే తీర్పును వెల్లడించాల్సి ఉంది. ఆ సమయంలో అప్పటికే ఆయన ఎన్నికై ఉన్నాడు కాబట్టి తీర్పును నిరవధికంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా కోర్టు తీర్పును వెల్లడించింది. అయితే ట్రంప్కు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ట్రంప్కి ఇప్పుడు కోర్టు శిక్షను విధిస్తుందా లేదా అంటూ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. కానీ కోర్టు మాత్రం అన్కండిషనల్ డిశ్చార్జ్ చేసింది. బేషరతుగా ట్రంప్ను విడుదల చేస్తూ న్యాయస్థానం తీర్పును వెల్లడించడంతో ట్రంప్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. రేపు 20వ తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే హ్యాష్ మనీ కేసుకు సంబంధించి ఆ వివరాలు చూస్తే మనం ఒకసారి నేను మీకు చెప్పబోతున్నాను. తాను నిర్దోషిని, ఏ తప్పు చేయలేదు అని మరోసారి న్యాయమూర్తి ముందు కూడా పేర్కొన్నారు, జడ్జి ముందు కూడా పేర్కొన్నారు. అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా ప్రజలందరూ తననే ఎన్నుకున్నారు అంటూ ట్రంప్ న్యాయస్థానం ముందు చెప్పుకొచ్చారు. మొన్న నవంబర్లోనే న్యూయార్క్ కోర్టు శిక్షను విధించాల్సి ఉంది. ఆ సమయంలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాడు కాబట్టి తను క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా ఇమ్యూనిటీ ఉంటుంది అని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా అక్కడ ఉల్లంఘించారు. విచారణ జరిపిన కోర్టు కేసుకు సంబంధించి శిక్షను నిరవధికంగా వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు ఆయనకి ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవు, ఎటువంటి ఇమ్యూనిటీ కూడా ఉండదు అని న్యూయార్క్ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో ట్రంప్కి ఎటువంటి శిక్షను విధిస్తారు అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 20వ తారీఖున ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈలోపు కోర్టు తీర్పు రాబోతుంది. కోర్టులో ట్రంప్ను దోషిగా తేల్చితే శిక్షను విధిస్తే, దోషిగా తేల్చింది కానీ శిక్షను విధించలేదు, దోషిగా తేల్చి శిక్షను విధిస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ న్యూయార్క్ కోర్టు మాత్రం ట్రంప్ను దోషిగా తేల్చినప్పటికీ ఎటువంటి శిక్ష కూడా లేకుండా విడుదల చేసింది. ఎటువంటి కారాగార శిక్షను విధించలేదు, ఎటువంటి ఫైన్ను విధించలేదు, ఎటువంటి ప్రొబేషన్ను ఆయన పైన విధించలేదు, ఏమీ లేకుండా అన్కండిషనల్ డిశ్చార్జ్ చేసింది. దీంతో ట్రంప్ ఊపిరి పీల్చుకుంటున్నారు. పోర్న్ స్టార్ స్మార్టీ డానియల్తో ట్రంప్ ఏకాంతంగా గడిపారు అంటూ ఆయనపై కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఆ సమయంలో కొంత అమౌంట్ను చెల్లించారు. ఆ అమౌంట్కు సంబంధించి ఎటువంటి లెక్కల్ని కూడా చూపించలేదు. సుమారు $130,000 ఇప్పించారు. ఆమెకు తన అడ్వకేట్ ద్వారా చెల్లించారు. దానికి సంబంధించి ఎటువంటి ఖర్చును కూడా చూపించలేదు, లెక్కల్లో ఆ ఖర్చును చూపించలేదు అంటూ ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఆ పోర్న్ స్టార్కి ఇచ్చారు అంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం రికార్డులన్నీ కూడా తారుమారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా నిరూపించబడ్డాయి. ఇవన్నీ కూడా కోర్టులో నిరూపించబడటంతో ట్రంప్ను కోర్టు దోషిగా తేల్చింది. మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు ఉన్నాయి. కొన్ని వారాల పాటు విచారణ జరిపిన న్యాయస్థానం ట్రంప్పై మోపిన అభియోగాలన్నీ నిజమే అని అభిప్రాయపడింది. సాక్ష్యాలన్నీ కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ట్రంప్ చెప్తున్నట్టు నేను ఎటువంటి నేరం చేయలేదంటున్నట్టు ఆయనకు అనుకూలంగా ఎటువంటి వివరాలు కూడా లేవు. సాక్ష్యాలన్నీ కూడా ట్రంప్కు వ్యతిరేకంగానే ఉండటంతో ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంది. ఆయన కోర్టు ముందు దోషిగా తేలబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇప్పుడు కోర్టు ట్రంప్ను దోషిగా తేల్చింది. ఈయన శిక్ష పడ్డ అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడు ట్రంప్ శిక్ష పడ్డ అమెరికా అధ్యక్షుడు, దోషిగా తేల్చబడిన అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. న్యాయస్థానాలు ట్రంప్ను నేరస్తుడిగా ప్రకటించిన వ్యక్తి కాబోతున్నాడు. అమెరికా చరిత్రలోనే దోషిగా తేల్చిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు కాబోతున్న ఘటన ఇప్పుడు చోటు చేసుకోబోతుంది. ట్రంప్ ఇలాంటి రికార్డులను తిరగరాస్తూ ఉన్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ట్రంప్పై ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉంటుంటాయి. అమెరికా ఇప్పటి వరకు
అమెరికాని వెళ్ళిన అమెరికా అధ్యక్షులందరూ ఒకటైతే ట్రంప్ ఒకడు ఒకలా ఉంటాడు అంటూ ట్రంప్ పైన ఎన్నో మీమ్స్ వస్తుంటాయి, ఎన్నో కామెడీ వార్తలు కూడా వస్తుంటుంటాయి, ట్రంప్ పైన ఎన్నో విమర్శలు కూడా ఉంటుంటాయి. ఆయన హావభావాలు కావచ్చు, ఆయన మాట్లాడే తీరు కావచ్చు, ఆయన ప్రవర్తించే విధానం కావచ్చు, ఇలా ఎన్నో విమర్శలు ట్రంప్ ఎదుర్కొంటూ ఉంటాడు. ఇప్పుడు ట్రంప్ ఇంకో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు, తన కోటు జేబులో వేసుకున్నాడు. నేరారోపణ మోపబడి విచారణ జరిగి అది నిజంగా నిరూపితం కాబడి దోషిగా తేలబడిన అమెరికా అధ్యక్షుడిగా ఇప్పుడు ట్రంప్ చరిత్రలకు ఎక్కబోతున్నాడు. ఈ కేసులో మొత్తం 22 సాక్షులను కోర్టు విచారించింది. ఆయనపై మోపబడిన 34 అభియోగాల్లో మ్యాక్సిమం నిజమే అని కోర్టు కూడా నిర్ధారించింది, జడ్జెస్ నిర్ధారించారు. ఇప్పుడు ట్రంప్ను దోషిగా తేల్చారు. కానీ ఎటువంటి శిక్ష కూడా విధించకపోవడంతో ట్రంప్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ అమెరికా చరిత్రలోనే దోషిగా తేలబడిన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలకు ఎక్కబోతున్నారు. ట్రంప్ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.